శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. వాలిన భక్తి మొక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాలికిన్ శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికిన్ కపాలికిన్ ఆ యొక్క పరమేశ్వరుడికి నమస్కారం పెట్టుకుని మనం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి సఖుడు ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రమూర్తి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపదాపమహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామనామం ఎక్కడ ఉచ్చరింపబడుతోందో అక్కడ కష్టాలకి తావు లేదు. ఒకవేళ కష్టం వచ్చినా అది అవలీలగా గట్టెక్కేస్తుందన్నమాట. శాంతిని ఇస్తుంది శ్రీరామనామం, సుఖాన్ని ఇస్తుంది శ్రీరామనామం, ఆనందాన్ని ఇస్తుంది శ్రీరామనామం. ఈ నామాన్ని పదే పదే జపించటం వల్ల మననాత్ ఇది మంత్ర, అది ఆ పేరులో ఉన్నటువంటి 2 అక్షరాలు కూడా మంత్రంలాగా మనకి పట్టునిస్తాయి. ఇహపరాలకి కూడా అది మనకి నిచ్చెన వంటిది అనమాట. శ్రీరామనామం అనేది మనకి నిచ్చెన వంటిది. ఇక్కడ అంటే ఇక్కడ భూలోకంలో మనం ఉన్నంతకాలం కూడా మనకి శాంతి, ఆనందము, సుఖము ఇవన్నీ వచ్చి తర్వాత స్వర్గమా లేకపోతే మోక్షమా, వైకుంఠ ప్రాప్తో, బ్రహ్మలోక ప్రాప్తో మన నడవడికని బట్టి, మన జప సాధన బట్టి అది ఫలితం పరమాత్మ తప్పకుండా నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఇంకా మన రాముడి గురించి మనం ఏం నేర్చుకోవాలి? రాముడు అసలు దేవుడు ఎందుకయ్యాడు? మనిషిగానే పుట్టాడు, మనిషిగానే పెరిగాడు, మనిషిగానే బాధపడ్డాడు, మనిషిగానే ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఆయన మనిషి కాదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ మనం రాముడు భగవంతుడు అనేటువంటి కోణంలో మనం ఏ విధంగా మనం చూద్దామనేది ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే సామాన్య మానవుడు కూడా భగవంతుడిలాగా ఎలా మార్పు చెందుతాడనే దానికి రాముణ్ణి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మనిషి అయినప్పటికీ కూడా సాక్షాత్తు భగవంతుడు సమానం. ఇక్కడ రాముడు ఏంటంటే ఆత్మవాన్కో జితక్రోధో జ్యుతిమాన్ కహ్ అనసూయకః. ఆయన ధైర్యవంతుడు, ఆత్మజ్ఞాని, క్రోధాన్ని తొక్కిపెట్టినవాడు, క్రోధం లేనివాడు కాదు, అమాయకుడు కాదు, శక్తిహీనుడు కాదు. కోపాన్ని ఎలా తొక్కిపెట్టాడు? అందరికీ కోపం ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి తుది శ్వాస వదిలే వరకు కూడా మనం ఎక్కడైతే రాజీ పడమో అక్కడ కోపం మొదలవుతుంది మనకి. రాజీపడి సర్దుకుని తల వంచుకుని వెళ్ళిపోయామనుకోండి, అదొక విధానం. అంత మాత్రం చేత అది సవట కింద మనం లెక్క కట్టకూడదనమాట. సీతాదాయిని ఎత్తుకెళ్ళిపోతే భగవంతుడు కదా, రాముడు ఏం చేశాడని చాలామంది నిష్ఠురంగా మాట్లాడుతుంటాడు. దాని రహస్యం ఏంటంటే మనం నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ క్రోధాన్ని తొక్కిపెట్టడం అంటే కోపం అందరిలోనూ ఉంటుంది. అది ఎప్పుడు బయటికి రావాలి, కోపం ఎప్పుడు ప్రదర్శించాలి, కోపాన్ని ఎప్పుడు నొక్కి పెట్టాలి, కోపాన్ని ఎప్పుడు ఆయుధంగా ప్రయోగించాలి అనేది తెలిసి ఉండాలి. అది విజ్ఞుల యొక్క లక్షణం. రాముడు ఎప్పుడు కోపం తెచ్చుకున్నాడు? ఎవరి మీద తెచ్చుకున్నాడు? ఎప్పుడు కోపపడిన దాఖలాలు మనకి ఎక్కడ రామాయణంలో కనపడవు. ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మానవ ప్రయత్నంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన. సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు. సరే, ఆయన రాజ్యం ఆయనకి పిచ్చేట్టు తనకి రావరావణ సంగ్రామంలో సహాయం చేసేటట్టుగా వాళ్ళ ఒప్పందం కుదురుతుంది. అయితే ఈ సుగ్రీవుడికి ఎప్పుడూ ఒక మూల అనుమానం ఉంటుంది. అలా ముగ్గురు నడిచి సాయంత్రం పూట అలా వెళ్తూ ఉంటే సుగ్రీవుడు అంటాడు లక్ష్మణుతోటి, మీ రాముడు చూస్తేనేమో సన్నగా రివటలా పొడుగ్గా ఉన్నాడు, పోనీ దేహదారుడు కూడా పెద్దగా ఏం లేదు, ఇట్లా కండలు తిరిగిపోయి పైల్వాన్లాగా కూడా ఏమీ లేడు, ఆ జటాజూటం మోయటానికి ఆయన శక్తి అంతా సరిపోతుంది, వాళ్ళేం తక్కువ వాడు అనుకుంటున్నాడు మీ అన్నయ్య, ఎందుకు శబ్దాలు చేస్తున్నాడు, వాళ్ళని నేను నిర్వహిస్తానని చెప్పి ఎందుకు అంటున్నాడు, వాళ్ళు సామాన్యుడు కాదు, ఒక పర్వతాన్ని పిండి చేసినటువంటి వాడు అనమాట. చేతితోటి పిండి చేసేస్తాడు. రెస్లింగ్ వాడు ఇట్లా మన బాక్సింగ్లో ఇట్లా ఆడతారు చూసారా, ఆ ఆటలో పర్వతాలను పిండి చేసేస్తాడు.
సంధ్యా సమయంలో ఉభయ సంధ్యలందు కూడా 4 వైపులా 4 సముద్రాల సంధ్య వార్చి వస్తాడు. అంత శక్తివంతుడు ఆయన. ఇలాగ ఒక రాక్షసుడు ఉన్నాడు, పెద్ద కొండంత ఖాయం అయింది. ఒక్క గుద్దుతో చంపేసి ఒక తన్నుతో అవతల పడేస్తే వాడు పెద్ద పర్వతంలాగా మిగిలిపోయాడు అవతల. అక్కడ అన్ని పక్షులు, సింహాలు అన్నీ వాడు ఊపిరితిత్తుల్లో గూళ్ళు కట్టుకుని పులులు, సింహాలు, ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. అంత పెద్ద ఆకారం అయింది. వాలి ఎటువంటి వాడు అనుకుంటున్నావు? చాలా బలవంతుడు. మీ రాముడు ఎక్కడ ఓడిస్తాడు? అనవసరంగా మనం వాలితో కయ్యానికి వెళ్తున్నామేమో, ప్రాణం మీద తెచ్చుకుంటామేమో అనిపిస్తుంది నాకంటాడు. ఎప్పుడు ఏ సమాధానం చెప్పడు, మాట్లాడు. మీ రాముడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సరే, భార్య ఇలా రాక్షసులు ఎత్తుకుపోవటం, రాజ్యం పోవటం వల్ల దిగులుగా ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నాను. రాజ్యం అంటే కావాలని త్యజించి వచ్చేసాడు ధర్మానికి కట్టుబడి. మరి భార్యాభియోగం భరించలేక అలా ఉన్నాడేమో. మౌనంగా దిగాలుగా ఎటో చూస్తూ ఉంటున్నాడు. వాళ్ళని ఏం చేస్తాడు అని అంటే, ఆ మాటలు విన్నాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణుడు ఏం చేశాడు? రాముడిని చూశాడు ఇలా, కంటి చూపే. వెంటనే రాముడు ఏం చేశాడంటే, ఎందుకంటే సమాధానం తను నిరూపించుకోవాలి, తన శక్తి సమర్థత ఏంటి అనేది నిరూపించుకునే సమయం అది. శక్తిని మనం ప్రదర్శించాలి, ఒకదాన్ని ఏదైనా మనం చూపాలంటే మనం కోపాన్ని తెచ్చుకుంది ఆ పని చేయలేం. కోపం కూడా ఆయుధ స్వరూపం, పరమాత్మ స్వరూపం అని చెప్పబడుతోంది. కోపాయుధుడు అని చెప్పి దుర్వాసుడికి కూడా పేరు. ఇక్కడ ఏం చేశాడు? వెంటనే స్ప్లిట్ సెకండ్ అంటే సెకండ్లో 1000వ వంతు. సెకండ్లో 1000వ వంతు అంటే ఎంత వేగం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు మన రాకెట్లు అవి వేస్తున్నారు కదండి, ఆ వేగం అన్నమాట అది. కాంతి వేగం కన్నా ఇంకెక్కువ కలిగి ఉంటుంది అది. ఏం చేశాడు రాముడు? తన తూణీరంలో ఉన్నటువంటి బాణం తీసి ఎదురుగుండా 7 మైళ్ళ దూరంలో 7 తాటి చెట్లు నిలబడిన పెద్ద పెద్ద తాటి చెట్లు అనమాట. కరెక్ట్గా గురి చూసి వదిలాడు బాణాన్ని. స్ప్లిట్ సెకండ్ అంటే మన కన్ను చూసే లోపు అసలు అది ఎప్పుడు బాణం వేశాడు, ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు కొట్టాడు ఎవరికి తెలియదు అనమాట. అంత వేగంగా ఆ 7 తాటి చెట్లు కూడా పటపట పడిపోయి, ఆ బాణం యొక్క శక్తి ఇంకా తగ్గక దాని యాంగిల్ మార్చుకుని భూమి లోపలికి వెళ్ళిపోయింది. పాతాళం వరకు వెళ్ళిపోయి మళ్ళీ ఒక సర్కిల్ కొట్టి అంతే వేగంతో వచ్చి రాముల వారి తూణీరంలో మళ్ళీ అది ఉండిపోయింది. అంటే తాటాకు మంటలాగా భగ్గన కోపం తెచ్చుకుని వెంటనే అణిచేసుకున్నాడు అనమాట. అది చూశాడు. అసలు ఎప్పుడు వేశాడు బాణం రాముడు, ఎప్పుడు వేచాడు, అంత దూరం ఉన్న చెట్లను ఎప్పుడు కొట్టాడు, పాతాళంకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక నుంచి వచ్చి బాణం వచ్చి ఇలా సర్కిల్ కొట్టి ఎలా నిలబడింది, ఆశ్చర్యపోయాడు. ఈ ప్రక్రియ అతనికి తెలియదు, ఎందుకంటే బాహాబాహినే చూశాడు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు గుద్దాం వీళ్ళు గుద్దాం, ఇట్లా ఇట్లా జబ్బలు చరుచుకోవటం, యుద్ధం చేయటం, ఆర్తనాదాలు పెట్టడం, ఆర్తనాదాలు పెట్టించటం, అరుపులు, కేకలు, ఇవన్నీ యుద్ధ బీభత్సంలో ఒక ప్రక్రియలు అనమాట. ఇవన్నీ చూశాడు. కానీ ఇట్లా ఈ క్షణకాలంలో, రెప్పపాటు కాలం కన్నా ఇంకా తక్కువ కాలంలోనే ఆ బాణాన్ని తీసి 7 తాళ వృక్షాలని కొట్టి పాతాళంలోకి వెళ్ళిపోయి మళ్ళీ భూమిని చీల్చుకుని పైకి వచ్చి తూణీరంలో కూర్చుందంటే ఆయన టార్గెట్ ఏంటి, ఆయన వ్యూ ఏంటి, ఆయన చూసిన ఏక దృష్టి ఏంటి, ఆయన పెట్టిన శక్తి అంత బాణం మీద. వెంటనే రాముడి కాళ్ళు పట్టుకున్నాడు సుగ్రీవుడు. స్వామి, తప్పైపోయింది, మీ శక్తిని నేను అంచనా వేయలేకపోయాను. ఎందుకంటే కొంతమంది అస్తమానం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇంతటి వాడిని అంతటి వాడిని, నా అంతటి వాడు లేడు చూసుకో అని చెప్పి అంటుంటారు. కానీ రాముడు ఒక్క మాట కూడా మాట్లాడు, అంత ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు. ఎందుకంటే అందుకే అతను ధర్మస్వరూపం అని చెప్పబడింది. ఇక్కడ రామో విగ్రహం ధర్మ అంటారు కదా, ధర్మాన్ని చెప్పటం కాదు, ఆచరించి చూపించాలి. ఆచరణలో ధర్మాన్ని అవలంబించి అనుష్ఠానం చేయటం అనమాట. ఇది కూడా ఒక పూజ, ఒక పునస్కారం, ఒక తపస్సు లాంటిది. ధర్మాన్ని అనుష్ఠానం చేయటం, అనుసంధానం చేయటం, ధర్మనిష్టకి కట్టుబడి ఉండటం రాముడి శక్తి ఇది. మొన్న మనకి ఆపరేషన్ సింధూర్లో చూశారు ఆవిడ, మహిళా ఆఫీసర్ ఆవిడ ఎంత వేగంతో వెళ్ళిందంటే 22 నిమిషాల్లో విమానంలో వెళ్ళిపోయి ఆవిడ వెంటనే అక్కడ ఆయుధాలు ప్రయోగించేసి 22 నిమిషాల్లో అక్కడున్న జిహాదీల గుడారాలన్నీ కూడా
బూడిద చేసేసి అంతే వేగంతో తిరిగి వచ్చేసింది. ఇది వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అటువంటి సాహసము అంత తక్కువ సమయంలో అంత విధ్వంసం ఎవరు సృష్టించలేదు. 22 నిమిషాల్లో మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయిపోయింది. ఆ మిషన్ అంతా కూడా పూర్తయిపోయింది. ఆపరేషన్ సింధూర్లో మొత్తం పూర్తయిపోయింది 22 నిమిషాలే. ఎన్ని జిహాదీల డెన్నులు కూల్చేసింది, జిహాదులున్న స్థావరాలను కూల్చేసింది. అంత వేగంగా వెళ్ళింది, అంత వేగంగా ఆయుధ ప్రయోగాలు చేసింది, అంత వేగంగా తిరిగి వచ్చేసి మళ్ళీ సేఫ్ సైడ్కి వచ్చి ఖచ్చితంగా బార్డర్ దాటి వచ్చేసి మళ్ళీ ఇండియాలో ఆగిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఈవిడే ఇంతగా చేయగలిగింది. ఆ కాలంలో ఇప్పుడు రాముడు చేసాడంటే మనకి ఎందుకు నమ్మకూడదు? మనం నమ్మి తీరాలి కదా. ఇది రాముడి యొక్క ప్రతాపం. రాముడిని చూసి ఏం నేర్చుకోవాలంటే క్రోధాన్ని మనం అదుపులో పెట్టడం నేర్చుకోవచ్చు. క్రోధం అవసరం వచ్చినప్పుడే ఉపయోగించాలి. చిటికి మాటికి క్రోధాన్ని ప్రదర్శించకూడదు. కోపాన్ని తెచ్చుకోవాలి తప్ప కోపం ఎప్పుడు అట్టే పెట్టుకోకూడదు మనసులో. కోపం ఎప్పుడైతే మనసులో మనకి ఎప్పుడు ఉంటామో అది రగిలిపోతుందన్నమాట. రగిలి నిప్పు కణికలాగా మన్ని దహించి వేస్తుంది, అవతల వాడిని కూడా దహిస్తుంది. కోపం అనేది ఒక నిప్పు లాంటిది అనమాట. దాహశక్తి కలిగినటువంటిది అది. కోపంగా ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు వెళ్ళినా, వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినా ఇద్దరికీ ప్రమాదమే దానివల్ల. అయితే కోపం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలనేది ఇక్కడ విజ్ఞత. ఆ విజ్ఞత రామచంద్రుల్లో పరిపూర్ణంగా ఉన్నది. ఈ రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసి దశరథుడు ఏమన్నాడు తెలుసా అండి? అడవికి వెళ్ళబోయే ముందు, రామా నిన్ను చూడకుండా నేను ఉండలేను, ఎందుకంటే నాకు పుత్రవాత్సల్యం విపరీతంగా ఉంది, ప్రత్యేకంగా నీ మీద. నిన్ను చూడకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను నాయన, ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను, నేను బతకలేను. ఒక పని చేయి, నా మీద యుద్ధం ప్రకటించు, నేను నీకు లొంగిపోతాను, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి, జైలు ఊచుల మధ్యలోంచి రోజుకు ఒకసారైనా నేను చూసుకుని నేను బతికేస్తా జైల్లో అంటాడు. అప్పుడు రాముడు ఎదురు తిరుగుతాడు. నువ్వు కైకమాతకి ఇచ్చినటువంటి మాటను నువ్వు నిలబెట్టుకున్నావు కదా, నేను కూడా నీ ఆస్తికి వారసుణ్ణి కాదు, నీ శపథాలకి నువ్వు చేసే పనులకు కూడా నేను నీకు వారసుణ్ణి, నేను కూడా నా మాట నిలబెట్టుకుంటాను నేను అని చెప్పి పాపం ఒప్పుకొని పాపం తండ్రిని వదిలి అడవికి వచ్చేసేస్తాడు. అది రామనిరతి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రిని కూడా చంపేస్తారు అవసరమైతే ఆస్తుల కోసం అని చెప్పి. ఏ దిండు వేసో ఇంకోటి వేసో అట్లాంటి వాళ్ళు కూడా మన వార్తల్లో చూస్తూనే ఉన్నాం. మహానుభావులు రాముడి నుంచి చూసి ఇది నేర్చుకోవచ్చు. త్యాగబుద్ధి. అంత నాకే కావాలి, అది నాకే కావాలి, ఇది నాకే కావాలనే తత్వాన్ని వదిలేశాడు రాముడు. రాముడిని చూసి ఈ విషయం మనం నేర్చుకోవచ్చు. మాటకి కట్టుబడి ఉండటం, ధర్మాన్ని ఆచరణలో పెట్టడం. ధర్మం చెప్పమంటే అందరూ చెప్తారండి, చెప్పేవాళ్ళకేం తక్కువ లేదు. ధర్మాలు కొల్లలు. మనం ఇంట్లో వాకిళ్ళు ఊడ్చే పనమ్మాయి దగ్గర నుంచి ముక్కు మూసుకుని అడవిలో కూర్చునే ఋషుల వరకు అందరూ ధర్మాలు చెప్తారు. ఎంతవరకు ఆచరిస్తున్నారు? ఇక్కడ ఆచరణే ముఖ్యం. ధర్మం ఇప్పుడు చెప్పటం కాదు, చెప్పటం కన్నా కూడా ఆచరించడం గొప్ప విషయం. ధర్మం 10 ధర్మాలు చెప్పే కన్నా ఒక్క ధర్మాన్ని ఆచరించటమే గొప్ప విషయం అన్నమాట. అలాగే ఇంకా రాముడి దగ్గర ఇంకా చాలా సంస్కారాలు ఉన్నాయి. ఎంత ధైర్యవంతుడో మనం చూసాం. ఒక ఆత్మజ్ఞాని, క్రోధాన్ని జయించిన వాడు. ఈ విధంగా రాముడిని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా మనం ఇంకా తక్కువనే చెప్పుకోవచ్చు అనమాట. ఎంత ఆత్మాభిమానం కలిగినటువంటి వాడు. క్రోధాన్ని అనసూయక అంటే అసూయ లేనివాడు. అయ్యో వాళ్ళకి అది ఉందే నాకు లేదే, అయ్యో వాళ్ళకి అది ఉందో, అది వాళ్ళు లేకపోతే బాగుండేని అసూయ పడడు. భరతుడికి రాజపట్టాభిషేకం ఇచ్చేశాడు, అసూయ లేదు. అదే న్యాయంగా తనకి చెందాల్సిన రాజ్యం అది, తను పరిపాలించినటువంటి రాజ్యం, తన సింహాసనం, తన రాజ్యం, తనే నలుగురిలోకి పెద్దవాడు. అన్ని రకాలుగా చూసినా, శాస్త్రపరంగా ధర్మపరంగా ఏ పరంగా చూసినా కూడా తనే రాజు. అలాగే దశరథ మహారాజు కూడా ప్రకటించేశాడు ఆల్రెడీ. అనసూయక, అసూయ లేదు. అసూయ లేకుండానే భరతుడిని నువ్వు పరిపాలించు, మీ అమ్మ ఆజ్ఞ పాటించు నువ్వు అని చెప్పాడు. అసూయ లేదు అక్కడ. ఇప్పుడు చూసారా మన అన్నదమ్ములు ఎలా ఉన్నారో? పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్నమాట. ఇది మహాభారత కాలం నుంచే మొదలైంది. ఆస్తికోటం కొట్టుకోవటం అనేది రామాయణంలో కూడా ఉంది. విభీషణుడికి రాముడికి పడదు, కానీ అది ధర్మంగా ఉన్నటువంటి గొడవ.
రావణాసుడికి వద్దని చెప్తాడు, ఇంత అధర్మాలు నువ్వు చేయకు అని చెప్తాడు. అందువల్ల విడిపోయారు తప్ప, లేకపోతే రావణాసుడు అంటే విభీషణుడు కూడా చాలా గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. ధర్మాన్ని ఎప్పుడైతే తప్పుతున్నాడో అది లోకకంటకంగా తయారవుతుందో తెలిసి అప్పుడు విభీషణుడు అన్నకి శత్రువుగా మారాడనమాట. కాబట్టి మనం ఇట్లా రామచంద్రుని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా కస్య బిభ్యాతి దేవాహ జాతరోషస్య సంయుగే, ఆయనకి చెప్పాగా రోషం అనేది ఏ స్థితిలో కూడా ఉంచుకోడు, మనసులో పెట్టుకోడు. ఇప్పుడు కోపం ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇంత గొడవలు పడుతున్నాం కదా, మీ కులం అది, మా కులం ఇది, మేము పెద్ద, మాకు రిజర్వేషన్ ఉంది, మీకు రిజర్వేషన్ లేదు, మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి, ఇన్ని గొడవలకు కారణం ఉంది కదా. ఇవాళ రోజున సంఘంలో, సమాజంలో కొట్టుకుచొస్తున్నారు కదా. అసలు రోషం ఎక్కువ ఉన్నవాడిని తాకకూడదు, కోపం ఎక్కువ ఉన్నవాడిని తాకకూడదు. అస్పృశ్యుడు, ఎవరు అస్పృశ్యుడు అంటే కోపంతో రగిలిపోయేవాడు, వాడిని ముట్టుకోకూడదు, వాడి మొహం చూడకూడదు, వాడి చేత్తో నీళ్లు తాగకూడదు. ఇది మన శాస్త్రం చెప్పింది. అంతే తప్ప ప్రత్యేకంగా ఒక కులం పెట్టి వాళ్ళని ముట్టుకోకూడదు, తాకకూడదు, వాళ్ళని రానివ్వకూడదు అనేది లేదు మనకి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మన ధర్మాన్ని ఎందరో అవలంబించలేక ఈర్ష్యతోటి మన దేశం మీదకి దండెత్తి వచ్చి వాళ్ళ రూల్స్, వాళ్ళ అభిప్రాయాలని ప్రాపగాండ చేసుకుని ఇంతమంది హింసకి గురి చేయబడుతున్నారు ఇవాళ రోజున. పోతూ తెల్లవాడు రగిలించిన మంట ఏదైతే ఉందో అది ఇంకా కూడా చల్లారట్లేదు, ఇప్పటికి కూడా చల్లారట్లేదు, ఇంకా గొడవలు పడుతూనే ఉన్నాం మనం. అట్లాగే శూద్రుడు అంటే ఒక కులం కాదండి, శూద్రుడు అంటే కులం కాదు. ఎప్పుడు ఏడ్చేవాడు శూద్రుడు అనబడుతున్నాడు. ఎప్పుడు కిందుండేవాడు ఏడుస్తాడు, బాధపడ్డవాడు ఏడుస్తాడు, దెబ్బ తగిలినవాడు ఏడుస్తాడు. వాటిని అధిగమించి నిలబడగాలి కదా, వాడు అధిగమించి నిలబడే ప్రయత్నం చెయ్యడు, అటువంటి వాడు శూద్రుడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం వీళ్ళని ముట్టకూడదు, తాకకూడదు, వాళ్ళ చేతితో మంచిళ్ళు తాకూడదు, వాళ్ళ ముఖం కూడా చూడకూడదు, వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. ఇది మన ధర్మశాస్త్రం చెప్పింది, ఇది రామాయణం చెప్పింది. రామాయణంలో ఇది కూడా నేర్చుకోవచ్చు. ఎవరి ఆస్తిపాస్తులకు ఆశపడకు, ఎవరి రూపాయికి ఆశపడకు. ఇది శూర్పణఖ ఉంది, వ్యామోహం. లక్ష్మణుని చూసింది, అబ్బాయి ఎంత బాగున్నాడు, బంగారు కణికలా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు అనుకుంది. వెంటనే రాముని చూసింది, అరే నీలంగా నల్లగా ఉన్నప్పటికీ ఎంత బాగున్నాడు, కనురెప్ప వేయలేకపోతున్నాయి అందం ముందు నేను చూస్తూ ఉంటే, అసూయ రగిలిపోతోంది. వెంటనే పరిగెత్తుకొచ్చింది లక్ష్మణుడి దగ్గరికి. లక్ష్మణ, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాతో గడపగలవా అని అడుగుతుంది. ఆయన ఏం చెప్పాడు తెలుసా, నేను ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉన్నాను, నాకు పెళ్ళయింది, నా భార్య ఉంది ఊర్మిళ, నేను ఇప్పుడు అటువంటి పనులు చేయలేను, ఎందుకంటే నేను పొందాలంటే నా భార్య అనుమతి నేను తీసుకోవాలి, నా భార్య ఇక్కడ లేదు కదా. కానీ ఇంకో రామచంద్రుడు పక్కనే ఉన్నాడు, వెళ్ళి ఆయన అడుగుపో అంటాడనమాట. సరే అని చెప్పి అప్పుడు ఈ శూర్పణఖ వచ్చి రాముల వారిని అడుగుతుంది, రామ నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా గొప్ప శౌర్యంగా, గొప్ప కాంతితో, గొప్ప తేజస్సుతో వెలుగుతున్నావు నువ్వు అంటుంది. అనేసరికి రాముడు ఏం మాట్లాడు, చూస్తూ ఉంటాడు. అలా చాలా అందంగా ఉన్నావు, నన్ను వివాహం చేసుకోగలుగుతావను అని అడుగుతుంది. రాముడు ఏం మాట్లాడు, సైలెంట్గానే చూస్తూ ఉంటాడు. సీత చూసిపటిక్కని నవ్వింది. చెప్తాడు అప్పుడు, ఆమె నా భార్య, నేను ఏకపత్ని వ్రతంలో ఉన్నాను, ఈ జన్మ వరకు కూడా ఆమెయే నా భార్య. వేరొకరిని నేను వాక్కు ద్వారా కానీ, మనసుతో కానీ, మాట ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ భార్యగా ఎవరిని ఊహించను, అనుకోను, ఆ పనులు చేయనని చెప్తాడు. చెప్పేసరికి క్రోధం తట్టుకోలేకపోతుందన్నమాట. తట్టుకోలేక అమాంతం సీత మీద పడుతుంది. వెళ్ళి సీత మీద ఎప్పుడైతే పడితే ఆవిడ భయపడిపోతుంది. ఆవిడ పాపం ఆవిడ సుకుమారంగా చాలా సున్నితంగా ఉంటుందన్నమాట. లేత గరికే ఎంత సున్నితంగా ఉంటుందో అలా ఉంటుంది, మామిడి చిగురు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారు. అప్పుడు లక్ష్మణుడి కోపం వస్తుంది. వదినంటే నాకు తల్లితో సమానం, ఆ తల్లి మీద పెడతావు నువ్వు వెళ్ళి అని చెప్పి ఏం చేశాడు, వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బాణం పుల్లను కత్తి ఏదో తీసుకుని ముక్కు కోసేసాడు. శూర్పణఖ ముక్కు చాలా అందంగా ఉంటుంది, చాలా అందమైన ముక్కు. ఆ ముక్కు అందం వల్లనే ఆవిడ నా అంత అందగత్త లేదని చెప్పి మిడిసిపడుతూ ఉంటుంది, అందుకని ముక్కు కోసేసాడు ఆయన.
కూసేసరికి ఆవిడ ఆర్తనాదాలు చేసుకుంటూ సరే లంకకి వెళ్ళిపోతుంది. రావణాసురుడికి చెప్పాల్సింది చెప్తుంది. ఇక్కడ మాటకి కట్టుబడి ఉన్నాడు ధర్మాత్ముడు. ఆ ధర్మం చూసి రాముడి దగ్గర చూసుకుని మనం అందరం అవలంబించాలి, నేర్చుకోవాలి. భార్య పట్ల ఎలా ఉండాలి అంతే. ఒక జన్మకి ఒక భార్య అంతే. ఆవిడ చేయి వదలకూడదు, చనిపోయేదాకా చేయి వదలకూడదు, ఎవరిని తాకకూడదు, ఎవరిని ఇంకో దృష్టితో చూడకూడదు. ఏ స్త్రీతో మాట్లాడాల్సి వచ్చినా సరే ఆ యొక్క స్త్రీ పాదాలు చూస్తూ తల వంచుకుని మాట్లాడాలి. అంటే ఎదురుగా ఉన్న స్త్రీ నీకు తల్లితో సమానం, పూజనీయురాలు, సాక్షాత్తు పరదేవతతో సమానం. ఆ భావం కలిగి ఉండాలి. ఆ భావం ఎంతమందికి ఉందండి ఇప్పుడు? అది చూసి రాముడిలో నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? రాముడు ఏం సందేశం ఇస్తున్నాడు అన్నారు కదా, ఆ లక్షణం చూసి నేర్చుకోవాలి మనం. ఇలా రాముడి గురించి చెప్పుకుంటూ పోతే మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు అనమాట. చెప్పే కదండి, ప్రతి సంఘటన, ప్రతి వాక్యము, ప్రతిదీ కూడా అది చక్కగా మనకి ఇలా సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించిన వ్యక్తి. ధర్మమే పరమేశ్వర స్వరూపం. అది గుర్తుపెట్టుకుంటే మనం రాముణ్ణి ఎందుకు దేవుడయ్యాడు, ఎందుకు పూజించాలి అనేది మనకి తెలుస్తుంది. ఇంకా కళ్యాణం అంటారా, వివాహం ఒకసారి చేసుకుంటారు, కళ్యాణం సంవత్సరానికి ఒకసారి మ్యారేజ్ డే లాగా సెలబ్రేషన్ చేసుకుంటారు దాన్ని. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. శాస్త్రం తెలియదు కాబట్టి మళ్ళా పెళ్లి చేసుకుంటున్నారని అనుకుంటున్నారు, తప్పు. మళ్ళా ఎన్నిసార్లు చేసుకున్నా మళ్ళా రాముడు సీతనే చేసుకుంటాడు. ఈ సంవత్సరం చేసుకుంటాడు, వచ్చే సంవత్సరం చేసుకుంటాడు, ఆ పైన చేసుకుంటాడు, ఇంకా 1000 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా సరే ఆ సీతనే చేసుకుంటూ ఉంటాడు. ధర్మం. కాబట్టి రాముడిని చూసి ఇన్ని రకాలుగా మనం ఇన్స్పైర్ అవ్వచ్చు అనమాట. అందుకే ఇప్పటిదాకా కూడా రాముడిని మనం తలుచుకుంటూనే ఉన్నాము, రాముడిని దేవుడిగా కొలుస్తూనే ఉన్నాము. కాబట్టి రాముడి గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు క్వశ్చన్ వేయండి మీరు, నేను చెప్పగలుగుతా. తెలియకపోతే నాకు తెలియదని చెప్పేస్తా కూడా. జై హింద్, మేరా భారత్ మహాన్.